శాంతి 24/3/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా బాబా సమానంగా హోలీగా అనగా పవిత్రంగా అయ్యే యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేనొక పవిత్ర ఆత్మను, హోలియెస్ట్ ఆత్మను, సదా హయ్యెస్ట్ స్థితిలో స్థితి అయ్యే ఆత్మను, సదా సర్వ ఖజానాలతో సంపన్నమైన రిచెస్ట్ ఆత్మను. నేను పదమాపదంపతి ఆత్మను. నేను నా మనసు, బుద్ధి, సంస్కారాలపై రాజ్యం చేసే స్వరాజ్యాధికారిని. క్షణంలో మనసు, బుద్ధికి ఆర్డర్ చేసి అశరీరిగా అయి వతనంలో బాబ్దాదా వద్దకు చేరుకున్నాను. బాబా నుండి నాకు పవిత్రమైన శక్తిశాలి దృష్టి లభిస్తూ ఉంది. దాని ద్వారా నాలో ఉన్న లోపాలు, బలహీనతలు, చెడు మొత్తం అన్నీ కాలిపోతున్నాయి, భస్మమైపోతున్నాయి. నేను శుద్ధ ఆత్మగా అవుతూ ఉన్నాను. నాకు అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి కలుగుతుంది. బాబా, మీరు నాకు మీ ప్రేమ భరితమైన దృష్టితో అతీతమైన అనుభూతి కలిగిస్తున్నారు. మీరు నన్ను చూస్తూ హర్షిస్తున్నారు. నేను కూడా బాబాను చాలా ప్రేమగా చూస్తూ చూస్తూ బాబా రంగులో రంగరించబడుతున్నాను. బాబా సమానంగా అవ్యక్త ఫరిష్తాగా అయ్యాను. నేను అనే దానిని నీదిలోకి పరివర్తన చేసి బెగ్గర్ టు ప్రిన్స్గా అవుతున్నాను. నేను నా తనువు, మనస్సు, ధనము, సంబంధాలు అన్నింటినీ బాబాకు అర్పించేశాను. నాకైతే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. రిటర్న్లో బాబా నన్ను సర్వ అవినాశీ ప్రాప్తులతో సంపన్నంగా చేస్తున్నారు. ఈ అవినాశీ ప్రాప్తులను ఎవ్వరూ నా నుండి దోచుకోలేరు, వాటిని కాల్చలేరు, ముంచలేరు. బాబా నన్ను జ్ఞానం, సుఖం, శాంతి మరియు నిస్వార్థమైన సత్యమైన ప్రేమ అనే ఖజానాలతో నిండుగా చేస్తున్నారు. ఈ ఖజానాలను విశ్వంలోని దుఃఖిత అశాంత ఆత్మలకు సకాష్ ఇవ్వడానికి నేను ఉపయోగిస్తున్నాను. దీనితో నా జమా ఖాతా కూడా పెరుగుతూ ఉంది. ఈ ఖజానాలను నేను భక్తాత్మల కోసం కూడా ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు నా ఎదురుగా ఒక దృశ్యం కనిపిస్తుంది. ఒక విశాలమైన మందిరం. అందులో నేనొక సుందరమైన విగ్రహం రూపంలో
విరాజమానమై ఉన్నాను. అనేక మంది భక్తాత్మలు నన్ను పిలుస్తూ ఉన్నారు. ఓ పూజ్యాత్మ, ఓ దేవాత్మ, మాకు దర్శనమివ్వండి, సుఖాన్ని ఇవ్వండి, శాంతిని ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి, మా అజ్ఞానాంధకారాన్ని దూరం చేయండి. భక్తాత్మల పిలుపులు విని నేను అందరి మనోకామనలను పూర్తి చేస్తున్నాను. బాబా ఇచ్చిన ఖజానాలను భక్తాత్మలకు పంచుతున్నాను. అందరికీ ఊరట లభిస్తుంది. నేను ప్రతి కర్మ బాబా స్మృతిలో మరియు బాబా తోడులో చేయడం వలన నాకు సదా సంతోషం, శక్తి మరియు సఫలత ప్రాప్తిస్తున్నాయి. నేను డబల్ లైట్ తీవ్ర పురుషార్థిగా అవుతున్నాను. అనేక పరిస్థితుల యొక్క అలజడిలో కూడా బాబా తోడుతో అచలంగా ఉంటున్నాను. నేనెప్పుడూ కూడా స్వయం యొక్క లేక ఇతరుల యొక్క గతించిపోయిన విషయాలను చింతన చేయను. నా దృష్టిలో గతించిపోయిన విషయాలు పూర్వజన్మలోని విషయాలతో సమానము. గతించిపోయిందేదో గతించిపోయింది, ఇక పూర్తిగా సమాప్తం. నేను క్షమాసాగరుడి యొక్క సంతానాన్ని, మాస్టర్ క్షమాసాగరుణ్ణి, దయార్థ హృదయుడిని. నేను గతం గతః చేసి ముందుకు సాగిపోయే ఆత్మను. నేను విస్తారమైన విషయాల యొక్క సారంలో ఉండే ఆత్మను. సదా తేలికగా ఉండే ఆత్మను. నేను సదా స్మృతి మరియు సేవలో బిజీగా ఉండే తీవ్ర పురుషార్థి ఆత్మను. నేను స్వపరివర్తనతో విశ్వ పరివర్తన తీసుకొచ్చే ఆత్మను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, స్వయాన్ని ఆత్మ బాయిగా భావించి పరస్పరం ఆత్మీక ప్రేమ కలిగి ఉండండి. సతో ప్రధానంగా అవ్వాలంటే ఎవరి లోపాలను చూడకూడదు. ప్రశ్న: ఏ ఆధారంతో తండ్రి నుండి పదమాల వారసత్వం తీసుకోగలరు? తండ్రి నుండి పదమాల వారసత్వం తీసుకునేందుకు స్మృతి యాత్రలో ఉండండి. ఒక్క తండ్రి తప్ప ఇతర విషయాలన్నీ మర్చిపోతూ ఉండండి. ఫలానా వారు ఇలా చేస్తారు, వారు ఇటువంటి వారు మొదలైన విషయాలలో సమయం వృధా చేయకండి. గమ్యం చాలా గొప్పది కాబట్టి సదా సతో ప్రధానంగా అవ్వాలనే లక్ష్యం ఉంచుకోండి. తండ్రి ప్రేమలో హత్తుకొని ఉండండి. స్వయాన్ని సూక్ష్మంగా చెక్కింగ్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు వారసత్వాన్ని పూర్తిగా తీసుకోగలరు. ఓం శాంతి. అనంతమైన తండ్రి మళ్ళీ సతో ప్రధానంగా తయారు చేస్తున్నారని ఇక్కడ కూర్చున్న పిల్లలైన మీకు తెలుసు. అందుకు ముఖ్యమైన యుక్తి స్వయాన్ని ఆత్మ అని అందరూ నా సోదర ఆత్మలని భావించండి. మీకు పరస్పరంలో చాలా ఆత్మీక ప్రేమ ఉండాలని ముఖ్య శిక్షణ ఇస్తూ ఉన్నారు.
ఇంతకుముందు ఉండేది ఇప్పుడు లేదు. మూలవతనంలో ప్రేమ అనే మాట ఉండదు. కాబట్టి అనంతమైన తండ్రి వచ్చి శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఈరోజు రేపు అంటూ సమయం గడిచిపోతూ ఉంటుంది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి. మీరు లక్ష్మీనారాయణులుగా ఉండేవారని తండ్రి తెలిపించారు. అలా మిమ్మల్ని ఎవరు తయారు చేశారు? మీరు కిందకి ఎలా దిగజారారో కూడా తండ్రి తెలిపించారు. పైనుండి కిందకి దిగుతూ దిగుతూ సమయం గడిచిపోతూ ఉంది. ఆ రోజులు పోయాయి, మాసాలు పోయాయి, సంవత్సరాలు పోయాయి, సమయము పోయింది. మొట్టమొదట మనం సతో ప్రధానంగా ఉండేవారమని మీకు తెలుసు. పరస్పరంలో మనకి చాలా ప్రేమ ఉండేది. సోదరులైన మీకు పరస్పరంలో చాలా ప్రేమ ఉండాలని సోదరులైన మీ అందరికీ తండ్రి శిక్షణ ఇచ్చారు. నేను మీ తండ్రిని. నేను మిమ్మల్ని చాలా ప్రేమతో సంభాళిస్తున్నాను. మిమ్మల్ని తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేస్తాను. సతో ప్రధానంగా అవ్వడమే మీ లక్ష్యము, ఉద్దేశ్యము. మనం ఎంతెంత సతో ప్రధానంగా అవుతూ ఉంటామో అంత సంతోషంగా కూడా ఉంటాము. మనము సతో ప్రధానంగా ఉండేవాళ్ళము. మనమంతా సోదరులము. పరస్పరము చాలా ప్రేమగా ఉండేవారము. దేవతలమైన మనము పరస్పరం చాలా ప్రేమగా ఉండేవారమని తండ్రి ద్వారా తెలిసింది. దేవతలకి స్వర్గానికి చాలా మహిమ ఉంది. మీరు కూడా స్వర్గంలో నివసించేవారు. తర్వాత రోజులు గడుస్తూ గడుస్తూ కిందకు వచ్చేశారు. 1వ తేదీ నుండి ఈనాటి వరకు 5000 సంవత్సరాలు అయ్యేందుకు ఇక కొద్ది సంవత్సరాలే మిగిలి ఉన్నాయి. ప్రారంభం నుండి మీరు ఎలా పాత్ర చేస్తూ వచ్చారో అదంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు దేహాభిమానంలో ఉన్నందున పరస్పరం ఆ ప్రేమ లేదు. పరస్పరము ఒకరి లోపాలు ఒకరు వెతుకుతూ ఉంటారు. ఫలానా వాళ్ళు ఇలా ఉన్నారు అని అంటూ ఉంటారు. ఆత్మాభిమానిగా ఉన్నప్పుడు ఎవరి దోషాలు చూసేవారు కాదు. పరస్పరము చాలా ప్రేమగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ అదే స్థితిని ధారణ చెయ్యాలి. ఇక్కడ పరస్పరం ఏ దృష్టితో చూస్తారంటే కొట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇది ఎలా సమాప్తం అవ్వాలి? మీరే సతో ప్రధాన పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారని కూడా తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. తర్వాత మెల్లమెల్లగా కిందకి దిగజారుతూ తమో ప్రధానంగా అయ్యారు. మీరు ఎంత మధురంగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ అంత మధురంగా అవ్వండి. మీరు సుఖదాయిలుగా ఉండేవారు, ఇప్పుడు దుఃఖదాయిలుగా అయ్యారు. రావణ రాజ్యంలో ఒకరికొకరు దుఃఖం ఇచ్చేందుకు కామఖడ్గం ఉపయోగించసాగారు. సతో ప్రధానంగా ఉన్నప్పుడు కామఖడ్గాన్ని ఉపయోగించేవారు కాదు. ఈ 5 వికారాలు మీకు పెద్ద శత్రువులు. ఇది వికారీ ప్రపంచము. రామరాజ్యాన్ని దేన్నంటారు, రావణ రాజ్యాన్ని దేన్నంటారు మీకు తెలుసు. రోజులు గడుస్తూ గడుస్తూ సత్యయుగము, త్రేతా, ద్వాపర యుగాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు కలియుగం కూడా పూర్తి కానున్నది. మీరే సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయిపోయారు. మీ ఆత్మీక సంతోషం అదృశ్యమైపోయింది. మీ ఆయువు కూడా తగ్గిపోయింది. ఇప్పుడు బాబా వచ్చారు. మిమ్మల్ని తప్పకుండా సతో ప్రధానంగా చేస్తారు. పతిత పావన రమ్మని మీరే నన్ను పిలిచారు. 5000 సంవత్సరాల తర్వాత సంగమయుగం వచ్చినప్పుడు బాబా వస్తారని అర్థం చేయించారు. ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చేయండి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మీలోని లోపాలు తొలగిపోతూ ఉంటాయి. మీరు సతో ప్రధానంగా ఉన్నప్పుడు మీలో ఎలాంటి దోషాలు లేవు. మీరు దేవీ దేవతలని పిలిపించుకునేవారు
అప్పుడు ఆ లోపాలు ఎలా తొలగిపోతాయి? ఆత్మకే అశాంతి కలుగుతుంది. మేము అశాంతిగా ఎందుకయ్యామో స్వయాన్ని చెకింగ్ చేసుకోండి. మనం భాయిగా ఉన్నప్పుడు మనకి చాలా ప్రేమ ఉండేది. ఇప్పుడు మళ్ళీ అదే తండ్రి వచ్చారు. స్వయాన్ని ఆత్మలుగా భాయిగా భావించమని చెప్తూ ఉన్నారు. పరస్పరం ప్రేమగా ఉండండి. దేహాభిమానంలోకి వచ్చినందున పరస్పరము లోపాలు వెతుకుతూ ఉన్నారు. ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థం చెయ్యమని తండ్రి చెప్తూ ఉన్నారు. మనల్ని సంపన్నంగా చేసే వారసత్వాన్ని మనకు తండ్రి ఇచ్చారని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు కనుక మనము వారి మతం అనుసరించి పూర్తి వారసత్వం ఎందుకు తీసుకోకూడదు? మనమే దేవతలుగా ఉండి మళ్ళీ 84 జన్మలు తీసుకున్నాము. మధురాతి మధురమైన పిల్లలు, మీరు ఎంత స్థిరంగా ఉండేవాళ్ళు. ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉండేవి కాదు. ఎవరిని నిందించేవారు కాదు. ఇప్పుడు ఇంకా ఏవో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటన్నింటినీ తొలగించి వేయాలి. మనమంతా సోదరులమే. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. ఇప్పుడు సతో ప్రధానంగా ఎలా అవ్వాలని చింత మీకుంది. ఫలానా వారు ఇలా ఉన్నారు, ఇతనిలా చేశారు, ఇలాంటి విషయాలన్నీ మర్చిపోవాలి. ఇవన్నీ వదిలేసి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు సతో ప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేయండి. దేహాభిమానంలోకి వచ్చినందుకే అవగుణాలను చూస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చెయ్యండి. ఆత్మ భాయి చూస్తే ఉంటే గుణాలే కనిపిస్తాయి. అందరినీ గుణవంతులుగా చేసేందుకు ప్రయత్నించండి. ఎవరు ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడినా ఏం చేసినా లెక్క చేయకండి. తమో గుణిగా రజో ప్రధానంగా ఉన్నందున వారి నడవడిక అలాగే ఉంటుందని భావించండి. అందరికంటే గుణవంతులు తండ్రే కనుక తండ్రి నుండి గుణాలు గ్రహించండి. ఇతర విషయాలన్నీ వదిలివేయండి. అవగుణాలు వదిలేయండి. గుణాలను ధరించండి. తండ్రి ఎంత గుణవంతులుగా చేస్తారు. పిల్లలు మీరు కూడా గుణవంతులుగా అవ్వాలని తండ్రి చెప్తూ ఉన్నారు. తండ్రి సుఖం ఇచ్చేవారు మనం కూడా సుఖదాయిలుగా అవ్వాలి. మనం సతో ప్రధానంగా అవ్వాలనే చింత ఉండాలి. ఏ ఇతర మాటలు వినకండి. ఎవ్వరినీ నిందించకండి. అందరినీ ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని వారు అర్థం చేసుకోలేరు. కానీ వీరిలో ఏ లోపం ఉందని ఇతరులకు అర్థమైపోతుంది. స్వయాన్ని చాలా మంచివారని భావిస్తారు. కానీ ఎక్కడో ఒక చోట తప్పు మాటలు వస్తూనే ఉంటాయి. సతో ప్రధాన స్థితిలో ఇటువంటి మాటలు ఉండవు. ఇక్కడ లోపాలు ఉన్నాయి, కానీ తెలుసుకునేందుకు మాకంతా తెలుసని భావిస్తారు. అన్నీ తెలిసిన వాడు బాబా ఒక్కరే అయినారు. మన అందరినీ మధురంగా చేసేందుకు వచ్చారు. అవగుణాలు మొదలైనవన్నీ వదిలేయండి. మధురాతి మధురమైన తండ్రిని ఎంత ప్రీతిగా స్మృతి చేస్తూ ఉన్నామో మీ నాడిని కూడా చూసుకోండి. నేను ఎంత అర్థం చేసుకున్నాను, ఇతరులకు ఎంత అర్థం చేయిస్తూ ఉన్నాను చెక్ చేసుకోండి. దేహాభిమానంలో వచ్చినందున ఎలాంటి లాభమూ లేదు. ముఖ్యంగా ఈ ప్రపంచము తమో ప్రధానంగా ఉందని అర్థం చేసుకోవాలి. సతో ప్రధానంగా ఉన్నప్పుడు దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు ఆ దేవతలు 84 జన్మలు భోగించి తమో ప్రధానమైపోయారు. భారత్వాసీలే పూర్తి తమో ప్రధానమైపోయారు. మళ్ళీ వారే సతో ప్రధానంగా కూడా అవుతారు. ఇతరులెవ్వరినీ సతో ప్రధానమని అనలేరు. సతయుగంలో
ఏ ఇతర ధర్మము ఉండదు. మీరు అనేకసార్లు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వండి. శ్రీమతాన్ని అనుసరించి నన్ను స్మృతి చెయ్యండి. ఇదే చింత ఉండాలి. తలపై చాలా పాపభారం ఉన్నది. తండ్రి ఇప్పుడు మేల్కొల్పారు. దేవతల ముందుకెళ్ళి మేము వికారులము అని అంటారు. దేవతలలో పవిత్రతా శక్తి ఉండే, అందుకే వారి ముందుకెళ్ళి వికారులమని చెప్తారు. ఇంటికి వెళ్తూనే మర్చిపోతారు. దేవతల ముందుకెళ్ళినప్పుడు స్వయంపై అసహ్యం కలుగుతుంది. ఇంటికి వెళ్తే ఎలాంటి ఘృణ ఉండదు. దేవతల్ని ఇలా చేసిందెవరు అని కూడా ఆలోచించరు. దేవతలుగా అవ్వాలి అంటే ఈ చదువుని తప్పకుండా చదవండి. శ్రీమతాన్ని అనుసరించాల్సి వస్తుంది. మొట్టమొదట సతో ప్రధానంగా అవ్వాలి. అందుకు తండ్రిని ఒక్కరినే స్మృతి చేయండి. వ్యర్థ పనులు చేయకండి. తండ్రి చెప్తూ ఉన్నారు, మేము ఇలా తయారవ్వాలని చింత ఉంచుకోండి. మీరే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిగా ఉండేవారు. తర్వాత ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళారు? వీరి 84 జన్మల కథే వ్రాయబడింది. ఇప్పుడు మనం అలా తయారవ్వాలి. దైవీ గుణాలు ధారణ చేయాలి. భాయి భాయి అని భావించి తండ్రిని స్మృతి చేయండి. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రి నన్ను నిందాస్తుతి చేస్తూ వచ్చామని బుద్ధిలోకి రావాలి. వాస్తవానికి తండ్రిని స్తుతి చేయలేదు, నిందిస్తూ వచ్చారు. ఒకవైపు ఎవరిని స్తుతి చేశారో వారినే మరోవైపు నింద కూడా చేశారు. ఎందుకంటే వారి గురించి తెలియనే తెలియదు. ఒకవైపు తండ్రిని మహిమ చేస్తారు, మరోవైపు సర్వవ్యాపి అని అనేస్తారు. రాయి రప్పల్లో పరమాత్మ ఉన్నారని అన్నందునే వాళ్ళ నుండి విముఖులైపోయారు. వినాశకాలంలో విపరీత విముఖ బుద్ధి కలవారు నశిస్తారు. వినాశకాలంలో ప్రీతి సన్ముఖ బుద్ధి కలవారు విజయులవుతారు. సాధ్యమైనంత ఎక్కువగా తండ్రిని స్మృతి చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు కూడా స్మృతి చేసేవారు, అయితే అది వ్యభిచారి స్మృతి, అనగా చాలామందిని స్మృతి చేసేవారు. ఇప్పుడు అవ్యభిచారి స్మృతిలో ఉండండి. తండ్రి చెప్తూ ఉన్నారు, కేవలం తండ్రినొక్కరినే స్మృతి చేయండి. భక్తి మార్గంలో అనేక చిత్రాలు ఉన్నాయి. మీరు ఆ చిత్రాలను కూడా స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. అక్కడ స్మృతి చేసేందుకు భక్తి మార్గం లేనే లేదు. ఇప్పుడు సతో ప్రధానంగా ఎలా అవ్వాలనే చింత ఉంచుకోండి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో ఆ జ్ఞానం ఇప్పుడు మీకు లభించింది. అదేమో చాలా సులభము. నోటి ద్వారా తెలపకపోయినా మనం ఇప్పుడు సతో ప్రధానంగా ఉండి తమో ప్రధానంగా ఎలా అయ్యామో బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. ఇప్పుడు మళ్ళీ తప్పకుండా సతో ప్రధానం అవ్వాలి. ఎవరైనా మాట్లాడలేకుంటే వారి భాగ్యము అంతే అని అంటారు. దానిని విధి అని కూడా అంటారు. బ్యాడ్జీ ద్వారా అర్థం చేయించే సులభమైన ఉపాయము తండ్రి తెలిపించారు. వీరు అనంతమైన తండ్రి అని, వీరి ద్వారానే ఈ వారసత్వం లభిస్తుందని బ్యాడ్జీ చూపించి చెప్పండి. తండ్రి స్వర్గాన్ని స్థాపన చేస్తారు, అది ఇక్కడే చేస్తారు. శివ జయంతి అంటే స్వర్గ జయంతి. స్వర్గంలో దేవీ దేవతలు ఉంటారు. అయితే వారు ఎలా తయారవుతారు? పురుషోత్తమ సంగమ యుగంలో చదువు ద్వారా తయారవుతారు. పిల్లలు, మీకు కూడా జ్ఞానం లభించింది. మీరు ఇతరులకు కూడా ఈ జ్ఞానం ఇవ్వాలి.
మీది సహజ జ్ఞానము, సహజ యోగము, సహజ వారసత్వము. అయితే ఇక్కడ చాలా తక్కువ వారసత్వాన్ని తీసుకునేవారు కూడా ఉన్నారు. పదమాల వారసత్వాన్ని తీసుకునేవారు కూడా ఉన్నారు. ఇదంతా చదువుపై, స్మృతి యాత్రపై ఆధారపడి ఉంటుంది. మిగిలిన విషయాలన్నీ మర్చిపోండి. ఫలానా వారిలా ఇందులో సమయం వృధా చేయకండి. గమ్యము చాలా శ్రేష్టమైనది, గొప్పది. సతో ప్రధానం అవ్వడంలోనే మాయా విఫలం కలిగిస్తుంది, చదువులో కలిగించదు. మాలో ఎంత ప్రేమ ఉంది అనే స్వయాన్ని చూసుకోండి. తండ్రిని హత్తుకొని ఉండునంత ప్రేమ ఉండాలి. నేర్పించేవారు తండ్రి, ఆ బ్రహ్మ ఆత్మ నేర్పించరు. అతని ఆత్మ కూడా నేర్చుకుంటూ ఉంది. బాబా, మీరు మమ్మల్ని ఎంత వివేకవంతులుగా చేస్తూ ఉన్నారు. మీరు అత్యంత ఉన్నతులు. మానవ సృష్టిలో మీరు మమ్మల్ని ఎంత ఉన్నతంగా చేస్తారు. ఈ విధంగా లోపల తండ్రి మహిమను చేయండి. బాబా, మీరెంత అదృష్టవంతులైనారు. అద్భుతం చేస్తూ ఉన్నారు. పిల్లలు, మీరు మళ్ళీ ఈ రాజ్యాన్ని తీసుకోండి. నన్నొక్కరినే స్మృతి చెయ్యండి, సంతోషంగా ఉండండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. మేం బాబాని ఎంత స్మృతి చేస్తూ ఉన్నాం అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. సంతోషం వంటి బలమైన ఆహారం ఏదీ లేదని అంటారు. తండ్రితో మిలనం చేసేందుకు పిల్లలలో సంతోషం ఉండాలి. పిల్లలలో అంత ఖుషి ఉండడం లేదు. లేకుంటే చాలా సంతోషం ఉండాలని వివేకం చెప్తుంది. ఈ చదువు ద్వారా మేము రాజులుగా అయ్యావారము. మేము అనంతమైన తండ్రి పిల్లలము. సుప్రీం తండ్రి మమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. లోపల మననం చేయాలి. బాబా ఎంత దయా హృదయులు. వారు కూర్చొని పిల్లలైన మీకు కొత్త కొత్త విషయాలు వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ బుద్ధిలో ఇతరులెవ్వరి బుద్ధిలో లేని కొత్త కొత్త విషయాలు ఉన్నాయి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी मात पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, నమస్తే నమస్తే. ఆత్మాభిమాని స్థితిని ధారణ చేసే సుఖదాయిగా అవ్వాలి. ఎవ్వరిలోనూ లోపాలను వెతకరాదు. పరస్పరం చాలా చాలా ప్రేమతో ఉండాలి. అభిప్రాయ భేదం ఉండరాదు. ఇతర విషయాలన్నీ వదిలి ఒక్క తండ్రి నుండి మాత్రమే గుణాలను గ్రహించాలి. సతోప్రధానంగా అవ్వాలన్న చింత ఉండాలి. ఎవరి విషయాలు వినరాదు. ఎవరినీ నిందించరాదు. అంతే నాకే తెలుసని అనుకోరాదు. మియామిట్టుగా అవ్వరాదు. వరదానము, సమయ ప్రమాణంగా స్వయాన్ని చెక్ చేసుకొని చేంజ్ చేసుకునే సదా విజయీ శ్రేష్ఠ ఆత్మాభవ. ఎవరైతే సత్యమైన రాజయోగులుగా ఉంటారో వారు ఎప్పుడూ ఎటువంటి పరిస్థితిలోనూ విచలితలు అవ్వరు. స్వయాన్ని సమయ ప్రమాణంగా చెకింగ్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత చేంజ్ చేసుకోండి. కేవలం చెక్ చేసుకుంటే దిగులు పడతారు. మాలో ఈ లోపం కూడా ఉంది, ఈ లోపం బాగవుతుందో లేదో అని ఆలోచిస్తారు. చెక్ చేసుకొని చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే సమయ ప్రమాణంగా కర్తవ్యం చేసేవారు సదా విజయం పొందుతారు. అందువల్లే సదా విజయి శ్రేష్ఠ ఆత్మలుగా అయ్యి తీవ్ర పురుషార్థం ద్వారా నెంబర్ 1లోకి వచ్చేయండి. స్లోగన్, మనస్సుని బుద్ధిని కంట్రోల్ చేసే అభ్యాసం ఉండాలి. అప్పుడే సెకండులో విదేహీగా అవ్వగలుగుతారు. అచ్చా, ఓం శాంతి.
మధురం ఎంతో మధురం శివబాబా నీ లీలలు మధురం జ్ఞానమిచ్చు బ్రహ్మవదనం మధురం దేహం మరిపించు మురళీ మధురం అర్హత పెంచే సేవే మధురం అహం హరించే ఆత్మీయత మధురం కర్మల మార్చిన శిక్షణ మధురం పరితాపం వాపే స్నేహం మధురం ఒకటైన నీ పరివారం మధురం ఈ ఛత్ర ఛాయలు రక్షణ మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు మధురం జ్ఞానమిచ్చు బ్రహ్మవదనం మధురం దేహం మరిపించు మురళీ మధురం అర్హత పెంచే సేవే మధురం అహం హరించే ఆత్మీయత మధురం ఉత్సాహమిచ్చు సాంగత్యం మధురం కర్మస్థలి మధువనమే మధురం సంగమయుగ విజన్మము మధురం పరంధామ సన్నిధానం మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు